తాను రాసిన లేఖకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందించిన తీరుతో కర్ణాటకలోని ఓ ముస్లిం బాలిక సంభ్రమాశ్చర్యాలు వ్యక్తం చేస్తోంది. ఉన్నత చదువులు చదివేందుకు రుణం అందించాలంటూ బ్యాంకుల చుట్టూ, అధికారుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగిన మాండ్యాకు చెందిన విద్యార్థిని బీబీ సారాకు ఎలాంటి భరోసా లభించలేదు. తీసుకున్న రుణం తీర్చగలదన్న నమ్మకం కుదరకపోవడం, అందుకు తగిన ఆధారాలను కూడా ఇవ్వలేకపోవడంతో అధికారులు ముఖం చాటేశారు. షుగర్ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న ఆమె తండ్రి లోన్ ఎలా తీరుస్తారంటూ ఆమె అభ్యర్థనను తిరస్కరించారు. దీంతో విసిగి వేశారిన ఆమె ఉన్నత చదువులకు సాయం చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాసింది. అంతే, ఆమె ఊహించని రీతిగా దేశంలోని అత్యున్నత నాయకుడి నుంచి సమాధానం వచ్చింది. 10 రోజుల్లోగా సదరు విద్యార్థినికి 1.5 లక్షల రుణం ఇవ్వాలంటూ ప్రధాని మోదీ కర్ణాటక చీఫ్ సెక్రటరీకి లేఖ రాశారు. అయితే కేవలం ఒక్క రోజులోనే ఆమెకు మాండ్యాలోని విజయ బ్యాంకు నుంచి ఆర్థిక సాయం అందింది. దీంతో సారా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి తప్పకుండా సమాధానం వస్తుందని నేను ఆశించాను. అయితే ఇంత త్వరగా వస్తుందనుకోలేదు. కేవలం 10 రోజుల్లోనే నాకు రిప్లై వచ్చింది అని వెల్లడించింది. If you like the video, please like us and subscribe Tollywood Nagar.